ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు, అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను, ఆసువుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటా? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, అలాగా. గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై. కావ్యమైనది తలపో పలుకో మనసో. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రపించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం తరనా తనా తానా అన్న తాళం ఒకటే కదా. తనన తాన తాన నాన తానా. అయ్య బాబోయ్. తనన నాన తాన నాన తాన. పదము చేర్చి పాట కూరేదా. శభాష్. దని దశ అన్న మీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా.
కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి